తెలియనంత వరకు ఈ ప్రపంచం సత్యంగానే కనిపిస్తుంది నాయన. ఎంతవరకు ఉంటుంది గురుదేవా ఈ ప్రపంచం? బ్రహ్మం నీకు తెలియనంత వరకు నీకు తెలిసేది ప్రపంచమే. జ్ఞాన దృష్టి నీకు రానంత వరకు నీకు కనిపించేది రాగద్వేషాలతో కూడినటువంటి ప్రపంచమే. అది ప్రపంచం కాదు, నీ ప్రపంచం. అది వాస్తవంగా పరమేశ్వరుని సృష్టిలో ఉండేది ప్రపంచమే అయితే అది బ్రహ్మస్వరూపమే. అది బ్రహ్మస్వరూపమే. ఎందుకని? సదైవ కార్యం సకలం సదైవ. దాని నుండి పుట్టిందే గనక, మట్టి నుండి పుట్టినటువంటి కుండ ఎట్లాగైతే మట్టి కన్నా వేరుగా లేదో, పరమేశ్వరు నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ జగత్తు ఆయన కన్నా వేరుగా ఉండేది లేదు గనక, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ జగత్తంతా కూడా పరివ్యాప్తమైనటువంటిది ఈశ్వరుడు తప్ప రెండో వస్తువు లేదు గనక ఎక్కడ ఎవరిని చూసినా నీకు పరమేశ్వరుడే గోచరిస్తాడు. కానీ ఆ న జ్ఞాయతే తద్బ్రహ్మ న జ్ఞాయతే, జ్ఞాయతే నా, అది తెలియనంత వరకు మాత్రం తావత్ జగత్ సత్యం భాతి, ఈ ప్రపంచమే నీకు సత్యంగా కనపడుతుంది. ఎట్లా అనేది చెప్పాడు అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కదా, శక్తిగా రచితం యథా కథం, అది చెప్తాను తర్వాత. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, స్వామీజీ బ్రహ్మం తెలియనంత మాత్రాన, చూడు తమాష శాస్త్రం, బ్రహ్మం తెలియనంత మాత్రాన బ్రహ్మం తెలియదు, దట్స్ ఆల్. జగత్ ఎందుకు తెలియాలి? దీనికి దాని కనెక్షన్ ఏంటి? యాపిల్ పండు తెలియదు. యాపిల్ తెలియనంత మాత్రాన అరటి పండు తెలియాల్సిన కర్మ ఏంటి? యాపిల్ అరటిగా ఎందుకు తెలిసింది? తాతాచార్యులకి పీర్ల పండగకి ఎక్కడ సంబంధం? కనెక్షన్ ఏది? తాతాచార్యులు వేరే, పీర్ల పండగ వేరే. గోకులాష్టమికి గులాం ఖాదర్కి ఎక్కడ సార్ కనెక్షన్? అది తమాషా. కనెక్షన్ ఏది? బ్రహ్మం తెలియనంత మాత్రాన బ్రహ్మం తెలియదు, దట్స్ ఆల్. ఈ జగత్తు ఎందుకు తెలియాలి? సంసారపూరితమైన కనిపించినటువంటి జగత్తు ఎందుకు తెలియాలి? వండర్ఫుల్. సర్వాధిష్టానం, సర్వాధిష్టానం సార్. సర్వాధిష్టానం అంటే సర్వస్య అధిష్టానం. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి మీరు. ఏది? సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధి అసత్యవద్ భవేత్. పోవాలి అక్కడికి. ఎందుకో తెలుసా? స్వప్నస్య అధిష్టానం ఆత్మ. క్లియర్? నీ కలక నువ్వే కదా కారణం. అదే కదా ఇంతకుముందు నేను చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని చెప్పాను. స్వప్నస్య అధిష్టానం ఆత్మ, సర్వస్య అధిష్టానం బ్రహ్మ. అది సర్వాధిష్టానం. సర్వస్య అంటే మీకు ఇదే పని, పడిందే పాడవని. సర్వం అంటే రెడీగా ఉంటారు ఇక్కడి నుంచి. విదితం అవిదితం జ్ఞాతం అజ్ఞాతం కాదు సార్. సర్వంలో సర్వస్య అధిష్టానం. సర్వస్య ఏంటో తెలుసా? ప్రపంచంలో త్రిపుటి. అదే కదా సర్వం. నీకు తెలిసేం తెలియపోయిన అది వేరే విషయం. ప్రతిదానికి కేనోపనిషత్తుని తేగూడదు. విదితం అవిదితం జ్ఞాతం అజ్ఞాతం. ఈ కాంటెక్స్ట్లో ఎట్లా తెలుసా? సర్వస్య అధిష్టానం. ఏంటి సర్వస్య అధిష్టానం తెలుసా? ఈ ప్రపంచంలో నీకే తెలియబడ్డా, నువ్వు విదితం అవిదితం అనుకున్నా, తెలిసినవి తెలియనివి. తెలిసిన వాటిలో తెలియని వాటిలో మూడు ఉన్నాయి: జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ. జ్ఞేయ తెలియబడేది, జ్ఞాతృ జ్ఞాత తెలుసుకునేటువంటి వాడు, జ్ఞానం దానివల్ల కలిగేటువంటి జ్ఞానం. ఈ మూడు ఉండాలా లేదా? చెప్పు. ఉండాలా లేదా? సో ఇప్పుడు నువ్వు ఏం తెలుసుకున్నా జ్ఞాత అన్నావు అనుకో, నేనునే అహం. జ్ఞాతకు అధిష్టానం ఏంటని లోపలికి పోయినావు అనుకో, ఎవరు అహం? నీకు అర్థం కానంతవరకు నేను మనసు, నేను దేహము, నేను ఇంద్రియాలు, నేను బుద్ధి, నేను ప్రాణం అని మాట్లాడచ్చు. కానీ అహం యొక్క స్వరూపం ఏంటి? ఆత్మ కదా. జ్ఞాతస్య అధిష్టానం ఆత్మ, జ్ఞేయస్య అధిష్టానం ఆత్మ, జ్ఞానస్య అధిష్టానం ఆత్మ. ఇప్పుడు కళలోకి వచ్చావు అనుకోండి, కళలో చూచేవాడు ఎవడు? చెప్పండి, పర్వాలేదు, కొట్టంలే. ఇప్పుడు కళలో చూచేవాడు ఎవరు సార్? మీ కళ్ళలో
మీరేనా? చూడబడేది, చూడడం అనే జ్ఞానం, ఆ మూడిటికి అధిష్టానం ఎవరు? అది జ్ఞేయస్య అధిష్టానం, జ్ఞానస్య అధిష్టానం, జ్ఞాతస్య అధిష్టానం త్వమేవా, నువ్వే కదా. కలలో చూచేవాడివి నువ్వే, చూడబడేది నువ్వే. ఆ చూడడం అనేటువంటి క్రియ ఏదైతే ఉందో అది కూడా నువ్వే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఎట్లుంది అక్కడ? నువ్వే కదా, నీకన్నా వేరుగా ఎవరున్నారు కల్లో? కనుక నీ కలలో స్వప్నస్య సర్వాధిష్టానం ఆత్మైవ, అంతేనా? ఇది జగత్తు కనుక సార్, ఇక్కడ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎట్లాగైతే ఆత్మవై త్వమేవ ఆత్మైవ అద్వయ రూపేణ అధిష్టానం ఎక్కడ? స్వప్నస్య. అట్లాగే ఇక్కడ సర్వాధిష్టానం, ఈ ప్రపంచానికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ గనక సర్వాధిష్టానం బ్రహ్మ. సర్వాధిష్టానం బ్రహ్మ. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదాలు త్రిపుటి, ఆ మూడిటికి ఆధారమైనటువంటిది బ్రహ్మ. కనుక సర్వాధిష్టానం, స్వప్నస్య అధిష్టానం త్వమేవ. నీ స్వప్నానికి నువ్వే కనుక స్వప్నస్య అధిష్టానం సర్వాధిష్టానం ఆత్మ. సరేనా? ఈ సృష్టికి ఎవరండి? సర్వాధిష్టానం బ్రహ్మ. చూచావా ఇప్పుడు కనెక్షన్? అందువల్ల ఇద్దరూ సర్వాధిష్టానంగా ఉండారు గనకనే అది ఇటుగా ఇది అటుగా మిస్ అయ్యే అవకాశం ఉంది జ్ఞానం లేనప్పుడు. కనుక యావత్ బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ యావత్ జ్ఞాయతేనా తావత్ జగత్ సత్యం భాతి. కథం, ఎట్లాగయ్యా? అర్థం కావడం లేదు స్వామీజీ. ఇంకా శుక్తికా రజతం యథా ఏ విధంగా అయితే శుక్తికా రజతం ముత్యపు చిప్పలో వెండిలాగా, రజతం, రజతం అంటే వెండి, శుక్తిక అంటే ముత్యపు చిప్ప, ముత్యపు చిప్పలో వెండి. సార్ కథం శుక్తికా రజతం యథా అంటే ఒకటి కనపడినప్పుడు రెండోది కనపడ్డాం నాయన, ఒక అర్థమవుతుంది. ఇప్పుడు ముత్యపు చిప్పను చూసామనుకోండి సముద్ర తీరంలో, సూర్యరశ్మి పడుతుంది కనుక సూర్యుని యొక్క వెలుగులో ముత్యపు చిప్ప వెండిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది దగ్గరని. ఎవడైనా సడన్గా అది ముత్యపు చిప్ప తెలియని వాడు కనుక అయితే దాన్ని చూడగానే ఇంకేముందని ఇటు చూస్తాడు, దాని దగ్గర చూసేది. ఎందుకంటే ఎవరు లేకపోతే మనం ఎత్తుకొని పోతామని. అది వాడు వెండి అనే అభిప్రాయపడతాడు, దానికి ఏమి రాదని వాడు తెలియదు. ఎందుకని వాడు దాన్ని అట్లా అనుకుంటున్నాడంటే యావత్ శుక్తికా తమర్చుడు జ్ఞాయతేనా, యావత్ శుక్తిక జ్ఞాయతేనా తావత్ రజతం సత్యం భాతి. క్లియర్? ఎనీ డౌట్? ముత్యపు చిప్ప తెలియనంత వరకు వాడికి అందులో వెండున్నట్లే కనపడతా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి పోనీ. కాబట్టి పోనీ ముత్యపు చిప్ప తెలియనంత వరకు వాడికి వెండి కనపడుతూ ఉంటుంది. అట్లాగే బ్రహ్మం సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ జ్ఞాయతేనా, బ్రహ్మం ఎంతవరకు అయితే తెలియబడడో అంతవరకు తావత్ జగత్ సత్యం భాతి కదా. క్లియరా? అయితే ఒక మాట చెప్పండి ఇక్కడ. స్వామీజీ బాగానే ఉంది, మీరు చెప్పింది మాకు చక్కగా అర్థమవుతా ఉంది. అంటే ఆ ఉన్న వస్తువు తెలియడం లేదు, రెండో వస్తువు తెలుస్తూ ఉంది. బ్రహ్మం తెలియడం లేదు కనుక సత్యంగా స్వప్నం, కనుక నా స్వరూపం తెలియడం లేదు కనుక కళ సత్యంగా కనపడతా ఉంది. స్వకాలే స్వప్నకాలే సత్యవద్భావతి. ఎందుకని నేను తెలియకపోవడం వల్ల, నేను తెలియకపోవడం వల్ల నా కళ సత్యంగా ఉంది. బ్రహ్మం తెలియకపోవడం వల్ల జగత్తు సత్యంగా ఉంది. ఎట్లాగూ కథం శుక్తిక రజతం యథా యథా శుక్తిక రజతం. కాబట్టి ముత్యపు చిప్పలో వెండి ఎట్లాగైతే ఉందో అట్లా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. రజ్జు సర్పం కదా, రజ్జు సర్పం. అది ఎందుకు అనలేదు ఆచార్యులు? అదే ఎందుకంటే ఇది మీకు చెప్పాను లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ రజ్జు సర్పం ప్లేస్ శుక్తిక రజతం, ముత్యపు చిప్పలో వెండి, త్రాడులో పాము కదా.
రెండు ఒకే విధంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? కానీ ఈ రెండిట్లో డిఫరెన్స్ తమాషా